నేను చెప్పా కదా నేను స్కిన్ కేర్లో కొన్ని చేంజెస్ తీసుకున్నా అని. అవి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. అవి మోస్ట్లీ అన్ని హోమియో మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే. ఇది ఏంటంటే బర్బరీ సక్విఫోలియం మదర్ టింక్చర్. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందంట. లైక్ హార్మోనల్ యాక్నే, పిగ్మెంటేషన్ అది వస్తుంటుంది కదా, దానికోసం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు యాక్చువల్గా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ కూడా నాకు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. బట్ నా దగ్గర ఇవి ఇంకా చాలా ఉన్నది. పాతవి అయిపోయిన తర్వాత మళ్ళీ యూస్ చేద్దామని నేను ఇవే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ 2 kinds ఆఫ్ క్రీమ్స్ ఇచ్చారు. 2 బర్బరీ సక్విఫోలియం బేసే. ఇదేమో మనం మార్నింగ్ టైం రాసుకోవచ్చు అండ్ రాసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. దీనికి మెడిసిన్స్ మళ్ళీ పెద్ద లేదు. బట్ అనదర్ జెల్ క్రీమ్ ఉంది కదా, బర్బరీ సక్విఫోలియం జెల్, దానికి మాత్రం కాస్త మెడిసిన్ స్మెల్ వస్తుంది. అందుకనేసి నేను అది నైట్ యూస్ చేస్తున్నాను. నేను హోమియోకి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కూడా చాలా లైక్ బయట ట్రెండింగ్లో ఉన్న కాస్మెటిక్స్ అన్ని యూస్ చేశాను. దానివల్ల మనకి స్కిన్ బర్న్ కూడా అవే ఛాన్సెస్ ఉంటుంది. మన స్కిన్కి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అది నేను రియలైజ్ అయ్యాను అనమాట. ప్లస్ అవి చాలా కాస్ట్లీ కూడా ఉంటున్నాయి. అంత డబ్బులు పెట్టి ఎందుకు స్కిన్ పాడు చేసుకోవడం, అదేదో ప్రాపర్గా డాక్టర్ హెల్ప్ తీసుకొని చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది, నా స్కిన్కి సెట్ అయ్యేటట్టు. సో నేను అందుకనేసి ఇది నా న్యూ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను.